నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. దిస్ ఇస్ అక్షయ. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులు 46 లక్షల రూపాయలతో నూతనంగా కొనుగోలు చేసిన మీడియం సైజ్ కంపాక్టర్ ను మేయర్ నూర్జహాన్ పెదబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలతో ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ పనులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పారిశుద్ధ పనులు మెరుగుపరిచే చర్యలో భాగంగా సర్కిల్స్ వారీగా అవసరమైన పనిముట్లను గుర్తించి వాటిని కార్పొరేషన్ సంబంధించిన నిధులతో కొనుగోలు చేస్తున్నామన్నారు. ఆర్థిక సంఘ నిధులతో 46 లక్షల రూపాయలతో మరి మీడియం సైజు కాంపాక్టర్ని కొనుగోలు చేసి ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఏదైతే మరి పారిశుద్ధ్య పనులను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఏదైతే అవసరమైనటువంటి వాహనాలు కానివ్వండి, ట్రాక్టర్స్ కానివ్వండి, కాంపాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. మన ఏలూరు నగరంలో 50 డివిజన్లకు కూడా మరి 16 సర్కిల్స్కి సంబంధించి మరి 17 ట్రాక్టర్లు కానివ్వండి, అలాగే మరి 8 కాంపాక్టర్స్ ద్వారా మరి డంపింగ్ యార్డ్కి చెత్తని తరలించేందుకు వినియోగించుకోవడం జరుగుతుంది. అలాగే అన్నీ కూడా ఏదైతే ఇంటికి చెత్త సేకరణకి సంబంధించి కూడా డస్ట్బిన్స్ కానివ్వండి, అలాగే పుష్ కార్ట్స్ కానివ్వండి, అవన్నీ కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏలూరు నగరపాలక సంస్థలో గౌరవ శాసనసభ్యుల వారు కానీ మేము కానివ్వండి మరి పారిశుద్ధ్య పనులు మెరుగుపరిచే చర్యల్లో భాగంగా అన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా కొనుగోలు చేసి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరి ప్రజలు కూడా పూర్తి సహకారం అందించినప్పుడే మరింతగా ఇవన్నీ కూడా శానిటేషన్ పనులన్నీ కూడా మరి పూర్తిగా మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటింటికి డోర్ కలెక్షన్కి వచ్చినప్పుడు కూడా తడి చెత్త పొడి చెత్త కూడా మరి వచ్చినటువంటి వారికి అందించాలి. అలాగే రోడ్లపైన డ్రైన్లు కానివ్వండి, రోడ్లపైన కానీ ఎక్కడా చెత్త వేయకుండా మరి ప్రజలు పూర్తిగా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో గతంలో మనకి ప్రతి ఇంటికి ₹1 చొప్పున కలెక్ట్ చేస్తా ఒక 60 క్లాప్ ఆటోలు చెత్త కలెక్ట్ చేయడానికి ఉండేవి. అయితే నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం రాకతోటే ఆ చెత్త పన్నును రద్దు చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతోటి పన్ను రద్దు చేయడంతో ఆ క్లాప్ ఆటోల ద్వారా కార్పొరేషన్కి నెలకి 40 లక్షల రూపాయల దాకా సుమారు బయటన పడుతుందని చెప్పి ఉద్దేశంతో ఆ క్లాప్ ఆటోలను తొలగించి వాటి ద్వారా మనం ఈ పుష్ కార్ట్స్ అదేవిధంగా కాంపాక్టర్స్ ఇతర వాహనాలతోటి కలెక్ట్ చేద్దామని చెప్పి ఒక ఆలోచనతోటి ఆర్థిక భారం తగ్గిద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. ఇప్పటికీ దాదాపు మున్సిపల్ కార్పొరేషన్లో 103 మెట్రిక్ టన్నులు చెత్త ఉత్పత్తి అవుతూ ఉంటే ఇప్పటికి మన దగ్గర ఒక 4 పెద్ద కాంపాక్టర్లు ఉన్నాయి. ఈ 4 పెద్ద కాంపాక్టర్ల ద్వారా సుమారు ఒక్కొక్క కాంపాక్టరు 2 ట్రిప్పులు ఊళ్ళో వేసినా కానీ ఒక్కొక్కటి 10 మెట్రిక్ టన్నుల కెపాసిటీ 80 మెట్రిక్ టన్నులు అవే లిఫ్ట్ చేస్తాయి. అదేవిధంగా ఈరోజు ఓపెన్ చేసినటువంటి కొత్తది ఒక చిన్న కాంపాక్టర్, ఇది 6 మెట్రిక్ టన్నులు. ఇవి 4 ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి 2 ట్రిప్పులు వేసినా కానీ 12 4లు 48 మెట్రిక్ టన్నులు టౌన్లో వచ్చేటువంటి చెత్త మొత్తం కూడా ఈ కాంపాక్టర్ల ద్వారానే లిఫ్ట్ చేసేటువంటి కెపాసిటీ కార్పొరేషన్ కలిగి ఉంది. అదేవిధంగా రీసెంట్గా 15వ ఆర్థిక సంఘం నిధులతోటి మరొక కొత్తగా ఒక 15 ట్రాక్టర్లు కూడా కొనడానికి సమాయత్తమవుతూ ఉన్నాము. ఈ కొత్తగా వచ్చినటువంటి వాహనాలతోటి పట్టణంలో ఉన్నటువంటి శానిటేషన్ మొత్తాన్ని కూడా ఏదైతే తడి చెత్త పొడి చెత్త కింద కావచ్చు, అదేవిధంగా బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ కావచ్చు, ఇతరత్ర అవసరాల మొత్తానికి కూడా వీటిని వాడటం జరుగుతుంది. అయితే అన్ఫార్చునేట్లీ ఎక్కువ ప్రాబ్లం వస్తుందల్లా కూడా ప్రధానంగా ఈ వీధి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ వ్యాపారం నిర్వహించుకొని తిరిగి వెళ్ళే క్రమంలో ఎక్కువగా తంగిళ్ళమూడి సచివాలయం పక్కన అదేవిధంగా ఊరి బయట ప్రాంతాల్లో డంప్ చేసి వెళ్తూ ఉన్నారు. దాంతో అదొక చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది. కాబట్టి వీధి వ్యాపారస్తుల మొత్తానికి కూడా దశల వారీగా మీటింగులు పెట్టి వాళ్ళ యొక్క ఉత్పత్తి చేసేటువంటి చెత్తని వాళ్ళే డిస్పోజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ గృహాల నుంచి కమర్షియల్ ఏరియాల నుంచి వచ్చేటువంటిది మొత్తం కూడా మన దగ్గర సఫిషియెంట్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని లిఫ్ట్ చేయడానికి మనకు అనుకూలంగా ఉంటుంది.